రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో విషాదం నెలకొంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి కాలేజీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన విద్యార్థిని కరీంనగర్కు చెందిన ఆముదల రామ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థి మృతి చెందాడని కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో విషాదం నెలకొంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి కాలేజీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందజేస్తారు. రంజిత్, బీటెక్ విద్యార్థి రాము ఆత్మహత్యకు కారణాలేంటి? ఏమైనా సూసైడ్ నోట్ రాశాడా? యాజమాన్యం ఏం చెప్తోంది? ఏదైతే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి రామ్ అనే వ్యక్తి అదే కాలేజీలో చదువుతున్నటువంటి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కూడా ఇప్పటికీ తెలియటం లేదు. బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి వచ్చేసి కాలేజీలోనే అంటే అతని చదువుతున్నటువంటి అదే కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న వ్యక్తి వచ్చేసి కాలేజీకి సంబంధించిన వ్యక్తులతో ఏమైనా ర్యాగింగ్ కు పాల్పడ్డా, లేకపోతే ఏమైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా, లేకపోయినట్లయితే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనేది కూడా విషయం తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కళాశాల యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళ వేధింపుల వల్లనే చనిపోయడానికి కూడా ఆ విద్యార్థి చనిపోయడానికి కూడా కాలేజీ ముందు విద్యార్థుల సంఘాలు కూడా ఆందోళన చేసిన వ్యక్తం చేస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే గురునానక్ కాలేజీకి సంబంధించిన దాంట్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఒకవైపు ర్యాగింగ్ పుస్తకం కావచ్చు, మరోవైపు కాలేజీకి సంబంధించినటువంటి కళాశాల యాజమాన్యం అంటే ఫీజులకు సంబంధించిన విషయంలో కూడా చాలా ఇబ్బందులు పెట్టేదని కూడా దీనికి సంబంధించిన ఇబ్బందులు కలగజేస్తుందనే కూడా దానికి సంబంధించిన పేరు మాత్రం గురునానక్ కాలేజీకి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలను కూడా పూర్తిగా ఆందోళన చేసినట్లయితే ఒక విద్యార్థి వచ్చేసి ఆరోగ్య సమస్యలతోనా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు చదువు వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే దానికి సంబంధించిన కాలేజీ యాజమాన్యం అనేది సమాచారం అనేది చెప్పేవాళ్ళు, దాంతో పాటుగా సమాధానం చెప్పారు. కానీ విద్యార్థి సంఘాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ భారీగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఏమీ పట్టించుకోకుండా బయటికి రాకుండా యాజమాన్యం అనేది మొండి వైఖరి చేస్తున్నప్పటికీ చనిపోయిన రాము అనే విద్యార్థి కాలేజీకి సంబంధించిన ఏదైతే యాజమాన్యం ఉందో దాంతో పాటుగా కళాశాల సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి అధ్యాపకులందరూ కూడా ఇబ్బంది పెట్టడం వల్ల కూడా అతను చనిపోయాడు. కాబట్టి అతని యొక్క పూర్తి న్యాయం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దానిపైన ఇప్పటికే పోలీసులు అక్కడికి చేసుకొని పూర్తిగా దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. అతను కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాసిగా కూడా గుర్తించారు. అసలు ఈ కళాశాలలో చదువుతున్నప్పటి నుంచి అతను ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉండే వ్యక్తిని ఒకేసారిగా వచ్చేసి ఉరివేసుకొని చనిపోవడం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే సేకరించే పనిలో కూడా కాళేశ్వరం పెంచినటువంటి అబ్బాయిలు కావచ్చు, దాని అందరికీ కూడా అతని యొక్క స్నేహితులు కూడా చెప్పే విషయము గురునానక్ కాలేజీలో వచ్చేసి కాలేజీకి సంబంధించినటువంటి కళాశాల యాజమాన్యం అనేది వేధింపులు చేస్తుంది. ఆ వేధింపుల వల్లనే కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఈ కాలేజీ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా డబ్బులు కట్టకపోవడంతో ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అనేవి కూడా ఈ కాలేజీలో ఉంటాయి. దీంట్లో ఉన్న విషయాలను కూడా ఎక్కడికి బయటికి చెప్పొద్దని కూడా భయపడుతున్నట్టుగా యాజమాన్యం అనేది కావచ్చు, దాంతో పాటుగా ఈ కళాశాల యొక్క అధ్యాపకులు కూడా బెదిరించేవారని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆందోళన అవుతున్నప్పటికీ కూడా అక్కడికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలని చెల్ల చెరు చేసి అరెస్ట్ దానికి సంబంధించిన యొక్క ఘటన ఎందుకు జరిగింది, అతను ఎందుకు చనిపడనే విషయాన్ని కూడా పూర్తిగా దర్యాప్తు చేయలేకపోవడంలో పోలీసులు విఫలమయ్యారని కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఖచ్చితంగా చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. దాంతో పాటుగా ఏదైతే కళాశాల యాజమాన్యం వల్లనే అతను చనిపోయాడు కాబట్టి ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రంజిత్, అంటే గురునానక్ కాలేజీలో గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? ఆత్మహత్య ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? గతంలో చూసుకున్నట్లయితే ఇదే కాలేజీలో కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వారి సంఖ్య, దాంతో పాటు వచ్చేసి వేధింపుల వల్ల కూడా
ఆ కాలేజీలో నుంచి బయటికి వెళ్లి వారిన సంఖ్య ఉంది. సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా గతంలో ఉన్నారు ఇదే కాలేజీలో. దీనికి సంబంధించిన విషయంలో కూడా పోలీసులను క్వశ్చన్ చేసినట్లయితే దానిపైన దర్యాప్తు చేసి విచారిస్తామని చెప్తున్నారు తప్ప పూర్తి వివరాలు వెల్లడించడం ఇప్పటి వరకు కూడా మౌనం పాటిస్తున్నారు అక్కడ ఉన్న పోలీసు బృందం. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.